హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు పొద్దున్నే పతిగారు అయితే పెసరట్టు వేయమని చెప్పారండి. సరే వేద్దాం కదా అని చెప్పి నేను 3 గంటల పెసలు నానబెట్టుకొని, పెసలు నానిన తర్వాత శుభ్రం కడుక్కొని అందులో చిన్న అల్లం ముక్క వేసి ఇలా మిక్సీ పట్టేశానండి. రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసి కలిపేశాను. ఒక దోశ పెనం పెట్టి దాని మీద కొంచెం ఆయిల్ వేసి వేయడవనిచ్చానండి. మనం రుబ్బు పెట్టుకున్న పెసరపిండిని అయితే చూడండి ఇలా దోశలా అయితే వేసేసాను. దోశలా ఇలా వేసిన తర్వాత దాని మీద కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అయితే వేసేసుకున్నానండి. దీని మీద కొంచెం జీలకర్ర కూడా వేసాను ఫ్రెండ్స్. పెసరట్టు అయితే టేస్ట్ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి జీలకర్ర కూడా వేసేసాను. ఇది వేగిన తర్వాత ఇలా సకానికి మడత పెట్టుకొని అటు ఇటు అయితే వేయించేసానండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పెసరట్టు అయితే రెడీ అయిపోయింది. అవునండి, మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టం? మా పతి గారికి అయితే మాత్రం చాలా ఇష్టం అండి.